హాయ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, వెల్కమ్ మా డబ్బింగ్ డెన్ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వినబోయే కవిత పేరు బావా. పెళ్ళైతే భర్తని ఏమని పిలవాలని కన్నెపిల్ల కామాక్షికి ఒక్కటే ఆలోచన. పురాణం సినిమాలు, పతివ్రతల పుస్తకాలు స్వామి అని పిలవమని చెబుతుండేవి తనకు. నాగరిక ప్రపంచం సమానత్వపు సంవాదం పేరు పెట్టి పిలవమని పేచీ పెడుతుండేవి. ఇన్నాళ్ళు వాళ్ళమ్మ గౌరవంగా నాన్నగారిని ఏవండి అంటుంటే అదే ఖాయమనుకుంది. చదువుకున్న మగాడు, అందమైన సోగ్గాడు, ఈడు జోడైనవాడు వరుడిగా కుదిరాడు. వధూవరులిద్దరూ పెళ్లిపీటలెక్కారు. వియ్యంకులిద్దరూ పక్కకు పోయారు. తండ్రి మాట జబదాటని రామచంద్రుడు వరుడు. కట్నం ఇస్తేనే తాలిమంత్రమన్నాడు. తాకట్టుల తంత్రంలో తలదూర్చి పిల్ల తండ్రి కట్టల్ని పట్టుకొచ్చి కట్నధార పోశాడు. అటు పిమ్మట కామాక్షిని చదువుకున్న మగాడికి, అందమైన సోగ్గాడికి కన్యధార పోశారు. శోభనం రాటి రాత్రి ఏమండి అనవలసిన కామాక్షి బాధగా బావా అన్నది. ఎందుకలా అన్నదా అని అతను ఆలోచిస్తుంటే కన్నీళ్లు తుడుచుకుంటూ కన్నెపిల్ల కామాక్షి, నాకన్నా ముందు నీవు మా అక్కకి మొగుడు అంది. ఆమె పేరు లక్ష్మి అంది. అదే వరకట్నం అంది.